ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, ఈ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. కేవలము నాయన పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవాన్ని నిలబెట్టుకోమని వాక్యముతో నాయన నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు మరి మత్తయి సువార్త 16వ అధ్యాయములో పిల్లలు మరి ఇక్కడ యేసు ప్రభు వారికి శిష్యుల మధ్యలో జరిగిన ఒక కాన్వర్సేషన్. యేసు ప్రభు వారి జీవితంలో 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో మరి ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తాం. ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయనతో సహా పరిచర్యలో తీసుకెళ్తున్నట్టుగా చూస్తాం. వాస్ డూయింగ్ అనేక అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. ఎక్కడ వెళ్ళినా ప్రభు మరి ఆయన బోధించినప్పుడు ఆయన ఉపమాన రీత్యా బోధించడని వాక్యము సెలవిస్తుంది. ఈ స్పీక్ టు ది పారబుల్స్. ఆ ఉపమాన రీత్యా బోధించిన ప్రభు శిష్యులతో మాత్రం ఏది మాట్లాడినా ఇట్ వాజ్ ఎ ప్లెయిన్ టాకింగ్, అంటే క్లియర్ గా మాట్లాడుతూ ఉపమాన రీత్యాలు కాకుండా పారబుల్స్ లో కాకుండా క్లియర్ గా మనం ఎలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడేవాడు ప్రభు. నిజంగా దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరి ఈ యొక్క సందర్భంలో చూసినప్పుడు పరిచర్యలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారు మరి చూసినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులను ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు నాటి శిష్యులతో నేడు యేసు రక్తంలో కడగబడ్డ విశ్వాసులైన శిష్యులు మనలతో కూడా మాట్లాడుతున్న మాట, మనల్ని కూడా అడుగుతున్నాడు. ఇలా మాట చూసిన ఎందుకు ఈ వాక్యం ఒకవేళ మనకు సంబంధం లేకపోతే ఉండేది కదా. బైబిల్ అందరూ ఎవ్రీ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు అస్. సంఘంకు వాక్యం ఎందుకు ఇచ్చాడంటే ఆ వాక్యంతో ఆయన అడిగే ప్రశ్న కేవలం ఆ శిష్యులకు సంబంధించింది అయితే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి అక్కడ అయిపోయింది కాన్వర్జేషన్. ఇట్ హ్యాస్ బిన్ కాన్వర్స్. ఎందుకంటే ఈరోజు యేసయ్యను అంగీకరించి బ్యాప్టిజం ద్వారా స్వీయ రక్తంలో ముద్రించబడిన ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి ప్రశ్న? ప్రభువుకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభు జనులు నా గురించి ఏమనుకుంటున్నారు? వాట్ ది పీపుల్ థింక్ అబౌట్ మీ. జనులు నా గురించి అడుగుతున్నాడు కదమ్మా. జనులు నా గురించి ఏమనుకుంటున్నారని అడుగుకుంటున్నాను. జీసస్ వాజ్ ఆస్కింగ్ దెమ్ బట్ ది పీపుల్ థింక్ అబౌట్ మీ. యేసు ప్రభు అంతే జనులు ఏమనుకుంటారమ్మా? యేసు ప్రభు అంటే ఏమనుకుంటారు? మనల్ని అడుగుతున్నాను కొన్ని శిష్యులు కాదు, మళ్ళీ అడుగుతున్నా యేసు మాట ఏమంటారు? యేసు ప్రభు అంటే జనులు ఏమనుకుంటున్నారు యేసు ప్రభుని గురించి అంటే ఏం చెప్తాం? మనం ఏమనుకుంటాం తర్వాత సంగతి. జనులు ఏమనుకుంటారు యేసు ప్రభు గురించి అంటే ఏం చెప్తాం? ఇంత సైలెంట్గా ఉంటుందమ్మా. ఏమనుకుంటారు? మన దేవుని గురించి ఏమనుకుంటారు? యేసు ప్రభు అంటే ఆయన క్రైస్తవుల దేవుడు అంటారు. అంతేనా కదా? ఇదే కదా యేసు ప్రభు అంటే ఆయన ఎవరో క్రైస్తవుల దేవుడు. వాళ్ళేదో సండే చర్చ్ పోతారు, సండే ఆరాధిస్తారు ఆయన కాబట్టి ఆయన క్రైస్తవుల దేవుడు. మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఆయన ఎవరో మేమెవరో అనుకుంటారు. అవునా కాదు? అంతే కదా. మరి యేసు ప్రభు నిజం క్రైస్తవుల దేవుడైతే యేసు ప్రభుని గురించి యోహాను బాప్టిజం ఇచ్చినప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభుని గురించి మాట్లాడినప్పుడు లోక పాపముని గురించి మాట్లాడతారు కానీ ఇదిగో క్రైస్తవుల పాపం తీసుకుపోయే యేసయ్య అని అన్నాడు. అక్కడ ఏదో మన సొంతం అయిపోయింది యేసయ్య అంటే. యేసయ్య మన సొంతం కాదు, యేసయ్య అందరికీ. అందుకే అపోస్తలుడు కదా జీసస్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్ అంటాడు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో అందరికీ ఆయన దేవుడు. అందుకే దేవుని వాక్యంలో ఈరోజు అడుగుతున్నాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు. సంఘం ఏంటంటే ఇప్పుడే మీరు సైలెంట్ బయట పోయి యేసయ్య గురించి ఏం చెప్తారమ్మా? సైలెంట్ ఉంటే యేసయ్య గురించి ఏమనుకుంటే ఈయన క్రైస్తవుల దేవుడు కాదు. చాలా మంది అంటారు క్రైస్తవుల దేవుడు కాదు. నేను చాలా మంది నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మీ దేవుడు అంటే మా దేవుడు కాదు మన దేవుడు అంటారు. ఐ డోంట్ సే ఇట్. ఐ డోంట్ ఓన్ గాడ్. ఇట్స్ అవర్ గాడ్. మన దేవుడు, మనందరికీ దేవుడు. అందరికీ మంచి చేయాలి, నీకు మంచి చేయాలి, నాకు అందరికీ మంచి చేయాలి. ఒకసారి సందర్భం కరోనాలో అప్పుడు కేబుల్ టీవీ ఉండే, కరోనాలో ఉన్నప్పుడు కేబుల్ టీవీ ఉండే కూర్చుంది. ఒక కస్టమర్ వచ్చాడు, చాలా క్లోజ్ ఉంటుంది. వచ్చి ఇట్లా దండం పెట్టాడు. అన్నా నీకు మొక్కాలనే అన్నాడు. ఎందుకు? నాకెందుకు మొక్కుతావే అని అడిగినాడు. నాకెందుకు మొక్కుతా అంటే
ఇంత కరోనాలో ఇంత భయంకరమైన పరిస్థితులు, రోజు వచ్చి ఆఫీస్లో కూర్చుంటావు నువ్వు అన్నాడు. నీ యేసయ్య గొప్పోడట, నిన్ను కాపాడుతాడు. నా యేసయ్య కాదు, మన యేసయ్య నన్ను కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు, అందరినీ కాపాడుతాడు. దేవుని వాక్యం. అందుకే యేసు ప్రభు అడుగుతున్నాడు శిష్యులు, వాట్ దే థింక్ అబౌట్ మీ, నా గురించి ఏమనుకుంటా. ఈరోజు ఎందుకంటే ఒకవేళ యేసయ్య ఇంట్రడక్షన్ ఆ యేసయ్య ఒకవేళ క్రైస్తవుడు దేవుడు అంటే, ఒకవేళ ఏంటంటే ఈరోజు నీవు నేను మనం చేసేది అంటే ఆ యేసయ్యని ఇంకా మనం కరెక్ట్గా తీసుకెళ్ళదు, యేసయ్యని ఇంకా లోకంలోకి సమాజంలోకి మనం కరెక్ట్గా తీసుకెళ్ళి ఉంటే వారు ఆ మాట ఈయన క్రైస్తవుల దేవుడు అనేవాడు కాదు, ఈయన అందరికీ దేవుడు, మన అందరికీ దేవుడు అనేవాడు. అది మన ప్రాబ్లమే, మనమే కరెక్ట్ తీసుకెళ్ళదు యేసయ్య కదమ్మా. యేసయ్యను నువ్వు దేవుని లోకంలోకి కరెక్ట్గా తీసుకెళ్ళుంటే మీ దేవుడు మా దేవుడు మన దేవుడు మీ మాయమనుందమ్మా. దేవుడు ఎవరి సొంతం, దేవుడు అందరు వాడు. డజంట్ బిలాంగ్ టు ఎనీ ఇండివిజువల్ సెక్షన్. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే, ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఉండాల్సి, ప్రకటన గ్రంథంలోకి వెళ్తే నేను అటు చూడగా అంటాడు ఆ సింహాసనం మీద, నేను అటు చూడగా ఆయా దేశములో నుంచి, ఆయా జాతుల్లో నుంచి, ఆయా తెగుల్లో నుంచి, ఆయా భాషల్లోంచి, ఆయా దేశాల్లోంచి ఎవడు లెక్కింపచాలని ఒక గొప్ప సాక్షి సమూహము సింహాసం ఎదురు, గొర్రె పిల్లట ఎదురు ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవునికి స్తోత్రం అని స్తుతిగానాలు చేస్తుంది. హల్లెలూయా. అక్కడ క్రైస్తవులు మాత్రమే స్తుతిస్తున్నారు, ఎక్కడ చెప్పలేదమ్మా. ఈరోజు సంథింగ్ రాంగ్ విత్ ది చర్చ్. దేవుని వాక్య భాగం చూసినప్పుడు ఇక్కడ ఒకవేళ కనుక ఇంకా కరెక్ట్ గా ప్రజెంట్ చేయలేకపోతుంటే సంథింగ్ రాంగ్ విత్ అస్. ఈరోజు సంఘముగా, ఎందుకు సంఘముగా ఇంకా మనము చేయవలసినంత ఇదిగా చేయలేదు, యేసయ్యను తీసుకెళ్సినంతగా. దేవుడు అందరి కొరకు ఆ సిలువ కార్యం చేశాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు అన్న ఆ మాటను కరెక్ట్ గా తీసుకెళ్ళాడు. అందుకే ఈరోజు యేసు ప్రభు వారు ఆయనకు తెలవకాదా లేమనుకోడు, ఆయన ఎందుకు అనుకున్న దేవుని వాక్య భావం చిన్నప్పుడు ఆయన ఎందుకు ఆ మాట చెప్తున్నప్పుడు ఇంకా శిష్యులు ఇంకా లోకంలోకి యేసు ప్రభు ఏమై ఉన్న సంగతి ఇంకా కరెక్ట్ గా వెళ్ళలేదు. ఆ రోజు వెళ్ళలేదు, ఈ రోజు కూడా వెళ్ళలేదు. స్టిల్ ఇట్స్ ఆన్ ది ప్రాసెస్ ఉంది, కరెక్ట్గా వెళ్ళలేదు. యేసుప్రభు వెళ్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. అందుకే యేసుప్రభు అడుగుతున్నాడు, ఏమనుకుంటున్నారు అని ప్రశ్న వేశారు. ఏమనుకుంటున్నారంటే మన పేతురు టక్కని జవాబు చెప్తారు కదా. పేతురు వెంటనే ఏమనుకుంటున్నారంటే, ప్రభు ఏమనుకుంటారండి ప్రభా నీ గురించి, ఇంకేమనుకుంటారు ప్రభా, ఏమనుకుంటారు నువ్వు సజీవ తర్వాత మీద ఏమంటాడు చూడు, మీద వేరే సబ్జెక్ట్ ఉందమ్మా. అసలు అక్కడ అది మింగేస్తే ఎట్లా, కొందరు బాప్టిజం ఇచ్చి యోహాననుయో, కొందరు ఏలియానియో, కొందరు ఇర్మియానియో, లేకపోతే ప్రవక్తల్లో ఉన్న ఒకడని చెప్పుకుంటున్నాడు. దెర్ ఇస్ మిస్కన్సెప్షన్ గోయింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ కదా. ఒకటి ఎవరైనా అడిగినప్పుడు కరెక్ట్గా లేదు, రెండోదిగా చూసినప్పుడు ఆ వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఉందో ఇట్స్ ఆల్ అబౌట్ ది రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా. ఏమంటుంది ఏ సైడ్, యోహాను పాపం సంపేశ్వరిగా తిరిగి లేచినట్టు, ఏలియా పైకి పోయిందిగా మళ్ళీ వచ్చినట్టు కిందికి, ఇర్మియా ప్రవక్తల్లో ఒకడు చచ్చిన వాడు తిరిగి లేచాడు కాబట్టి అద్భుతాలు చేస్తుంది. మనుషులు చేయలేంది చేస్తే చచ్చిన వాడు తిరిగి లేచేస్తాడు కదా. కొన్నిసార్లు యేసు ప్రభుని నిజంగా ఈరోజు మనం కూడా అంటే దేవుని పిల్లల్ని చూసినప్పుడు నిజంగా యేసు ప్రభు నిజంగా కరెక్ట్గా చెప్పలేవు. దేవుని వాక్యం వచ్చినప్పుడు రాంగ్ వెళ్తుంది, పిల్లలు సిగ్నల్స్ అన్ని కూడా రాంగ్ వెళ్తున్నాయి. అక్కడ చూసిన చచ్చిన వాడిని లేపి దేవుడు పంపించాలకు అవసరం, ఆ సావకుండా పెట్టగలుగుతాడు దేవుడు కదా. ఏలియాని ఎత్తబడినట్టు యోహాను ఎత్తబడ్డ పెద్ద ఇష్యూవా? హానోకుని తీసుకెళ్ళలేదా? ఏలియాని తీసుకెళ్ళి అందరి దైవజనులు అందరూ తీసుకెళ్ళగలుగుతాడు ఆయన కావాలనుకుంటే. వచ్చిన వాడు తీసుకునే గాడ్ హిమ్సెల్ఫ్. అందుకే దేవుని వాక్యంలో ఈరోజు మరణము లేని వాడిని మరణించిన వాడు లేచింది అనుకుంటుంది. కాన్సెప్ట్ ఎలా అయిపోయిందమ్మా?
మరణించి తిరిగి లేయాల్సిందే. మరణం ఆయన మీద అంటాడు. డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ అంటాడు అపోస్తల కార్యాలు అంటాడు. మరణము ఆయన బంధించలేకపోయిన అంటాడు. ఎందుకంటే నా ప్రాణము తీయగదగిన వాడు ఎవడు, దానికి నాకు నేనుగా పెట్టుటకు తీసుటకు అధికారం. బికాస్ ఈజ్ లైఫ్. ఆయన ప్రారంభం తీస్తారు. ఆయనే జీవమైంది. జీవం గల దేవుణ్ణి మృతుల్లో నుంచి ఒక లేసి వచ్చాడు అనుకుంటున్నాను. కరెక్ట్గా నిజంగా యేసు ప్రభువు కరెక్ట్గా అక్కడ ఆయన గురించి వెళ్ళలేదు. సంథింగ్ రాంగ్ ఈస్ గోయింగ్. నేను వాక్యం అందుకే చూసినప్పుడు పేతురుని అడుగుతున్నాడు. పేతురు అంటున్నాడు, అసలు కాన్సెప్ట్కి వచ్చేస్తాడు. ఏసే ఇంతవరకు బాగా ఇంట్రడక్షన్లో ఉంది నీకు. అసలు కాన్సెప్ట్లోకి వచ్చే పేతురు అంటు, సరే వాళ్ళందరి సంగతి వదిలేరా బాబు, మీరేమనుకుంటారో చెప్పండి కదా. ఏమనుకుంటాడు? మీరేమనుకుంటారు? నీవు సజీవుడమైన దేవుని కుమారుడవు, క్రీస్తు రక్షకుడవు, యు ఆర్ ది మెస్సియా అంటాడు. పేతురు అంటున్నాడు, నువ్వు మెస్సియా అంటున్నాడు. మెస్సియా అంటున్నాడు, నువ్వు సజీవుడైన దేవుడి. ఒకసారి అనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే పిల్లరా, నువ్వు దేవుని కుమారుడు అనలేదు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడవు. మోషే అడిగాడట కొండ మీద. బహుశా నా ఇంట్రడక్షన్ ఎడిపోద్దు. మోషే కొండ మీద అడిగాడు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళు, పోయి చెప్పు నేను పంపించినాను. నువ్వంటే ఎవరు? నేనంటే ఎవరు? నువ్వు పంపించినట్టే వాళ్ళు పోతే తాంతర పట్టుకున్నాను. నువ్వు పంపించినట్టే నువ్వంటే ఎవరు? ఓయు ఏం చెప్పాలి? ఐ యామ్ హూ ఐ యామ్ అంటాడు. ఉన్నవాడను అంటాడు. హల్లెలూయా. సరిపోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించేవాడు మామూలు దేవుడు కాడు, ఉన్నవాడవైన దేవుడవు. హల్లెలూయా. ఐ యామ్ హూ ఐ యామ్ అంటాడు. ఎవరు అంటే ఉన్నవాడైన దేవుడు పంపించాడు అని చెప్పు, ఎట్ట నమ్మరు అంటాడు. ఇప్పుడు అది చెప్పడం దేవుడి కొన్నిసార్లు అనిపిస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇట్ కదా. ఐ యామ్ అంటాడు. అందుకే యోహాను సువార్త తర్వాత 7 అయాములు ఉంటాయి. యేసు ప్రభువు ఐ యామ్ అంటాడు. ఐ యామ్ ఏమంటాడు? మొదలు పెడతాడు. ఎక్కడ మొదలు పెడతాడు? 6వ అధ్యాయంలో ఐ యామ్ ది బెడ్ ఆఫ్ లైఫ్ అని. ఆ తర్వాత ఐ యామ్ ది లైట్ అంటాడు 8వ అధ్యాయం. ఆ తర్వాత 11 ఐ యామ్ ది రిజరక్షన్ అండ్ లైఫ్ అంటాడు. ఆ తర్వాత చూస్తే 14 ఐ యామ్ ది వే, ఐ యామ్ ది వే అంటాడు. ఇంకా ఐఎమ్ ది బ్రెడ్ అంటాడు. ఇంకా గుడ్ షెపర్డ్ అంటాడు 10వ అధ్యాయం. ఐఎమ్ ది గుడ్ షెపర్డ్, ఐఎమ్ ది గేట్ అంటాడు. ఇంకా మార్గం అంటాడు. 7 అయాములు చెప్తాడు యోహాను సువార్తలో యేసు ప్రభువు. ఎందుకంటే ఆ అయామ్కు ఈ అయామ్ రిప్రజెంటేటివ్ కాబట్టి, ఆ అయామ్ ఈ అయామ్ వేరు కాదు కాబట్టి. హల్లెలూయా. తండ్రి కుమారుడు వేరు కాబట్టి, ఆయన ఈయన ఒకటే ఉన్నాడు కాబట్టి ఐ యామ్ అంటాడు. దేవుని స్తోత్రం. ఉన్నవాడమైన దేవుని ఆరాధిస్తారు. దేవుని వాక్యం చూసినప్పుడు పిల్లలు ఇక్కడ పేతురు అంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిత్యం సజీవుడైన దేవుడు, జీవించే దేవుని యొక్క కుమారుడవు. యు ఆర్ ది సన్ ఆఫ్ ది లివింగ్ అండ్ మైటీ గాడ్ అని చెప్పాడు పేతురు. ఈ మాటలు విన్నప్పుడు యేసు ప్రభువు అంటారు, ఏమంటారంటే, పేతురుతో అన్న మాటలు ఏమంటాడు? ఈ మాటలు నీవు పలికినవి కాదు, కానీ ఇట్ హాస్ బీన్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ ది హెవెన్ అంటాడు. ఈ పరలోకము నుంచి దేవుడు నీకు ఇచ్చి బయలుపరిచిన ఇట్ ఈస్ అన్ రెవల్యూషన్. అంతేనా? దేవుని వాక్య బాగుంది కింద ఫాస్ట్ వెళ్ళిపోతుంది వాక్యంలో. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు, వాక్యంలో చూసినప్పుడు యేసు ప్రభువు అంటాడు, ఏదైతే పేతురు మాట్లాడుతున్నాడో, నువ్వు మెస్సయ్యా ఉన్నావు, నువ్వు నిజంగా దేవుని కుమారుడువు, నువ్వు రక్షకుడవు, ఆ శిలువ కార్యము ద్వారా లోకంలో విమోచించడానికి వచ్చిన ఆ రక్షకుడవు అని ఆ మాట ఆయన చెప్తున్నప్పుడు పేతురుతో యేసు ప్రభువు అంటున్న మాట, యు ఆర్ బ్లెస్డ్.
బ్లెస్డ్ అంటాడు. చర్చ్ పేరు బ్లెస్సింగ్ మినిస్ట్రీస్. మినిస్ట్రీస్ పేరు బ్లెస్సింగ్ చర్చ్. చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనది కదా, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. చాలాసార్లు చాలా దైవజనులు అన్నప్పుడు అన్నారు చర్చ్ అంటే జనరల్గా బేతేల్ అని కానీ బెతస్తా కానీ ఈ పేర్లు చాలా ఉంటాయి. బ్లెస్సింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అరుదుగా ఉంటుంది. నేను చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ పెట్టినప్పుడు మా గురువు గారు అన్నారు నా మాట, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఏంటి, ఆశీర్వాదాల మందిరం ఏంది? నా మందిరంలో ఆశీర్వాదాలు ఉండకపోతే ఏడు ఉంటాయి. I want everyone who comes into the church be blessed. అందుకే నేను రాసుకుంటా హల్లెలూయా. మీరు పైన కూడా చూసుకో, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ కింద అంటే కమ్ దోస్ హూ ఆర్ బ్లెస్డ్ బై ది లార్డ్ అని రాస్తాను. వెతికి రాసుకున్నాను అన్నమాట. కింద చూసారు ఎప్పుడైనా జెనసిస్ లో 24:31 ఉంటుంది, గమనించారు. కమ్ దోస్ హూ ఆర్ బ్లెస్డ్ బై లార్డ్. I want everyone to be blessed. దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించాలి. ప్రతి ఒక్కరు కూడా బ్లెస్డ్ కావాలని బ్లెస్. నచ్చొచ్చు నచ్చకపో, నాకు నచ్చింది, రైట్, ఓకే సార్, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని కొన్నిసార్లు. అందుకే దేవుని ఇక్కడ పేతురుకు చెప్పినప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు యేసు ప్రభువు యు ఆర్ బ్లెస్డ్. I say everyone who is in the church of blessing is blessed. Hallelujah. ఎందుకు చెప్పాను, ఎందుకన్నాను? ఏదో మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాత్రం అంది. అకార్డింగ్ టు వర్డ్. ఎందుకంటే పేతురు ఎందుకు ఆశీర్వదింపబడే, he got the revelation from the God. And every word, దేవుని వాక్యము ప్రతిదీ కూడా it is a revelation from God. దేవుని యొక్క వాక్కు ప్రతిదీ కూడా ఏ మనుషుడు ప్రతి ఒక్క లేఖనము కూడా దైవావేశం వల్ల కలిగింది అంటాడు. తిమోతి పత్రికలో అంటాడు కదా, all scriptures are God breathed అంటాడు. దేవుని ఊపిరి వల్ల, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు కాబట్టి ఎప్పుడైతే లేఖనాలు వింటున్నామో, దిస్ ఇస్ అ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. యాస్ పీటర్ రిసీవ్డ్ ది రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఆ పరలోకము నుంచి యేసు ప్రభు అడిగినప్పుడు తండ్రి ఏ రీతిగా అయితే బయలుపరిచాడో పేతురుకు, దేవుని గురించి బయలుపరిచాడో, ఆ రీతిగా ఈరోజు నీకు నాకు కూడా దేవుడు వాక్యము ద్వారా అనేక మాటల ద్వారా దేవుడు మనకు ఆ రెవల్యూషన్, దేవుడు పరలోకపు సత్యములు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి we are blessed by the word of God. We are blessed by the word of God. దేవుని వాక్యము ద్వారా అంటాడు. ఆ మాటలు పొందుకున్నప్పుడు those who have the revelation from the God is blessed. మీ చేతిలో రెవల్యూషన్ ఉందమ్మా. ప్రకటన గ్రంథంలో లాస్ట్ లో ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ రాయబడింది. యోహాను రాశాడు, he has seen everything. పరలోకము ఎలా ఉంటుందో చూడాలంటే 4వ అధ్యాయం చదివితే పరలోకం క్లియర్ గా చూపిస్తుంది. 4వ అధ్యాయంలో హౌ హెవెన్ లుక్స్ లైక్, ఈ షోస్ ది హెవెన్ ఎంటైర్. ఆ పరలోకాన్ని దర్శనము చూసిన వాడు ఆ దర్శనం అంతా 4వ అధ్యాయాన్ని రాస్తాడు. ఆ తర్వాత జరగబోయే సంఘటనలు చెప్తాడు, అక్కడ జరిగే ఆరాధనలు చెప్తాడు, ఆ తర్వాత రాబోయే ఉగ్రతలకు చెప్తాడు, ఆ తర్వాత ఎత్తబోయే సంఘటనలు చెప్తాడు, ఆ తర్వాత క్రీస్తు నిరంతరం జీవించే జీవితం గురించి ఎవ్రీథింగ్ ఇస్ రివీల్డ్ త్రూ ది రెవల్యూషన్. యు ఆర్ బ్లెస్డ్, యు నో ఎవ్రీథింగ్. ఎందుకంటే పిల్లలు దేవుని యొక్క వాక్, God's word is wonderful, blessed. అందుకే యేసు ప్రభువు బ్రతికి నా యందు విశ్వసించువాడు ఎన్నటికీ చనిపోడు. Can anybody say that I will live forever? యేసు రక్తంలో ముద్రించబడ్డవాడు. ఈ శరీరం ఇక్కడ వెళ్ళిపోతుంది, శరీరంకి ఏం లేదు. మై సోల్ విల్ లివ్ ఫర్ ఎవర్ విత్ మై లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇది చెప్పగలుగుతాం. దేవుని వాక్యం యేసు రక్తంలో కడగబడ్డప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు, సిల్వర్ రక్తంలో ముద్రించబడ్డప్పుడు యూ కెన్ సే దట్ మై సోల్ విల్ లివ్ ఫర్ ఎవర్. ఐ హావ్ నో డెత్ ఫర్ మై సోల్. అది యేసు ప్రభువు ఆయన పరిచయం చేసినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎవరు ధన్యుడు తెలుసా అమ్మ అంటాడు కదా, ఓ ప్రపంచమంతా వాడు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అంటాడు కదమ్మా. ప్రపంచమంతా సంపాదించుకొని కరోనా పీరియడ్లో చూశారు కదమ్మా, ఫ్రాన్స్లో వీసారైతే డబ్బులు రోడ్ల మీద పడిసి మోకాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు. నథింగ్ కెన్ సేవ్ యూ. కొన్నిసార్లు నథింగ్ కెన్ సేవ్ యూ ఎక్సెప్ట్ గాడ్.
ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ. దేవుడు మాత్రమే ఆ నిత్య నరకములో నుంచి విమోచించగలుగుతాడు. యేసు రక్తము మాత్రమే, యేసే మాత్రమే ఆ మార్గము. కాబట్టి ఆ మాట చెప్తున్నప్పుడు ఎందుకంటాడు, ఎవరికైతే రెవల్యూషన్ ఉందో దేవుని సిలువ నుంచి, ఆ సిలువలో పలికిన మాటలు ఎవరికైతే, దోస్ హూ గెట్ ద రెవల్యూషన్, దే ఆర్ బ్లెస్డ్. They are blessed. They are blessed. Peter is blessed. Peter is blessed because he got the revelation from the heaven. పరలోకము నుంచి ఎవరికైతే దేవుని వాక్కు కలిగి ఉంటాదో వాడు ధన్యుడు. అందుకే సూపర్ మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అంటాడు. యు లివ్ బై ఎవ్రీ వర్డ్. మీకు రెఫరెన్స్లు కావాలంటే ఎన్నని ఇస్తాను. దేవుని వాక్యం, యు హ్యావ్ ది వర్డ్, యు విల్ హ్యావ్ ది లైఫ్ ఇన్ యూ. చాలా మంది తెలియదంటే దేవుని వాక్యము దేవుని కలిగి ఉండడు. ఆ వాక్య దేవుని కలిగి ఉన్నప్పుడు నీలో జీవం ఉంటుంది. అందుకే సంఘం గురించి మాట పేతురు అంటున్నప్పుడు, యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యు గాట్ ది రెవల్యూషన్. ఐ కన్క్లూడ్ మై ఫస్ట్ పాయింట్ దేర్. లెట్ మీ గో ఇంటూ సెకండ్ పార్ట్. ఒక సంఘం గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. 10 నిమిషాలు మాత్రమే టైం. చూసినప్పుడు ఈ బ్లెస్డ్ తోటి ఒక మాట అంటున్నాడు. ఏమంటుంది దేవుని వాక్యం ఆలోచించినప్పుడు? తర్వాత బ్లెస్డ్ తర్వాత లెట్స్ మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు అంటాడు, దేవుని మాటలు చూసినప్పుడు అంటాడు, ఈ బండ మీద, పేతురు అనే బండ మీద నా సంఘమును. వెన్ యూ హ్యావ్ ది రివల్యూషన్, దేవుని యొక్క వాక్కును కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్కు కలిగిన వాడు విశ్వాసంలో ఎలా అవుతాడంటే బండ అవుతాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు అలా క్రీస్తు మూలరాయలుడు. నేను కూడా మూలరాయి అయిపోతావు. ఆ బండ మీద అంటాడు దేవుడు, అంటాడు నేను నా సంఘమును కట్టదును. ఐ వాంట్ టు బిల్డ్ మై చర్చ్. ఐ వాంట్ టు బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ rock. Peter the rock. God wants everyone us to be turned as a rock as Peter. చర్చ బ్లెస్సింగ్ మన అందరితో మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరి పేరు పెట్టి మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, I want to build my church on the rock. జోయల్ అయితే జోయల్, ఆలన్ అయితే ఆలన్, నవీన్ అయితే నవీన్, డింపు అయితే డింపు, టింకు అయితే టింకు, అంత మొగల పేర్లే చెప్తుంది. ఎప్పుడు ఆడలే చెప్తా కదా, ఒక్కసారి మా పేర్లు చెప్పుకొని రాత్రి తల్లి ఎంతసేపు మీ పేర్లు చెప్పాలా. దేవుని స్తోత్రం. సరే లతమ్మైతే కృపమ్మైతే కృపమ్మ, అనితమ్మైతే గీతమ్మైతే గీతమ్మ, రెడ్డి ఇంకెవరు చెప్పాలా? మంజమ్మ మంజ, ఎవరమ్మా ఏ అమ్మాయినప్పుడు దేవుడు, ఐ వాంట్ టు బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. హల్లెలూయా. చెప్పులంతా రెడీగా ఉన్నారు, చెప్పడంలో గురించి గ్యారంటీ లేదు. రేపు దేవుని స్తోత్రం, మళ్ళా చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చిన్నప్పుడు ఐ వాంట్ టు బిల్డ్ మై చర్చ్. And thing is that it's a beautiful thing is పిల్లలు చెప్పడు, చర్చ్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మళ్ళా చేద్దాం. అది మళ్ళీ చేద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును ఏమంటున్నామా కట్టదు. యు ఆర్ ది రాక్. The building part is God's, not yours. కదమ్మా? దేవుడు అంటుండు, పేతురు నువ్వు బండవు, నీ మీద నువ్వు సంఘం కట్టుకో అన్నాడా? అనలేదు. పేతురు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. I am going to build my church. God will build. దేవుడే కడతాడు సంఘం. దేవతలు కట్టేది కాదు, దేవుడు కట్టేది. దేవుని సంఘం దేవుడే కట్టాలి. దేవుడు కాకపోతే యూ హ్యావ్ టు స్టాండ్ దేర్ యాజ్ ఎ రాక్, సాలిడ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నువ్వు స్థిరంగా నిలబడగలిగితే దేవుడు తన సంఘాన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సంఘాన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది, పేతురు సంఘాన్ని కడతానన్నప్పుడు వెంటనే కట్టాడా అంటే, కట్టాడా దేవుడు వెంటనే పేతురు మీద సంఘం? కట్టాడమ్మా? కట్టాడా? మరి ఎందుకు కడతాన్నాడు? ఎందుకు కట్టలేదు? ఏసయ్య
కడతావు కదేసే కట్టలేదు. పుసుకుని ఏదైనా ఇస్తా అన్నాడు అనుకో, ఇక అయిపోయినట్టు. పుసుకుని ఏదో ఇస్తా అని వారం అయింది చూస్తున్నా ఎన్ని దినాలు చేస్తా చూస్తా, నేను కూడా చూస్తా. కానీ ఇక అని టైం నడుస్తుంది. ఏం చేస్తున్నా, టైం ఖరాబ్ ఉంది, టైం నడుస్తుంది. అంతేనా? అంతే కదా. నా టైం ఖరాబ్ ఉంది, టైం బాగుంది. చేస్తా అంటావు చేయవు, ఇస్తా అంటావు ఇయ్యవు. అంతే కదా. ఎప్పుడు కట్టాడు? వెంటనే కట్టాడంటే కట్టలేదు. ఏమన్నాడు? పేతురు అనే ఈ బండ మీద కడతాను. దేవుడే ఊరికనే చెప్పలేదు. నిజంగా బండ అయితే ఆయన నాకు ఎరగదని ఎందుకంటాడు? బండ అయిందా? ఇంకా విశ్వాసంలో కాలేదు. ఏసైతో తిరుగుతుంటే పోతుడు. ప్రభున్నసే బాగానే ఉన్నాడు. ప్రభుని పట్టుకోగానే అయిపోయింది కదా విశ్వాసం. కొన్నిసార్లు ఎట్లయితే మన విశ్వాసం ఎట్లుంటుందమ్మా? బలంగా బాగుంటాం. అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు చాలా సాలిడ్గా ఉంటాం. ఓకే, దేవుడు అంటారు అన్నాడు, ఎవ్రీథింగ్ ఓకే. జర్రా ఇలా అలా అయిపోతే, జర్రా ఓడలో ఇట్లా తుఫాన్ వచ్చి ఇట్ట అయితే ఏమది? ప్రభు లేస్తున్నావా లేదా? నేను చచ్చిపోతా, నువ్వు లేస్తున్నావా లేదా? నువ్వు లేస్తున్నావు, నువ్వు పండుకుంటే ఎట్లా ప్రభు లేస్తున్నావా లేదా? నా సమస్య చూస్తున్నావా లేదా? నేను చచ్చిపోతున్నా, నీకు కనబడుతుందా లేదా? ఏసైనా పట్టుకొని నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకా బండ కాలేదు, ఇంకా బలహీనంగానే ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు నువ్వు బండ కావాలి. అందుకే ఎప్పుడైతే నువ్వు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు విశ్వాసంలో అంటాడు. పేతురు నిన్ను సాతానుడు జల్లించుటకు కోరుకున్నాడు. నీ విశ్వాసములో నువ్వు స్థిరపడ్డప్పుడు నీ సహోదరుని బలపరచమన్నాడు. బాబు, సాతాను నేను జల్లించడానికి కోరుకున్నాడు, అది పెద్ద సబ్జెక్ట్. అందులో ఒక 2 జల్లించడానికి కోరుకున్నాడు. నేను నీ గురించి ప్రార్థన చేసిన, నువ్వు వెంటనే పోయి నీ సహోదరు బలపడ అనలేదు. నీ విశ్వాసములో నువ్వు స్థిరపడ్డాక చేయన్నాడు. ఎందుకంటే నువ్వు బలపడాలి. ఈరోజు సంఘంలో పిల్లలు మనం బండ మీద దేవుడు సంఘం కట్టాలంటే ముందు మనం బలం కావాలి. మనం బలంగా అయితే యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు అన్నాడు. మనం బలంగా అందుకే గాడ్ వాంట్స్ ఎ స్ట్రాంగ్ చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు ఈరోజు ఈ 2018 ఇయర్లో గాడ్ వాంట్స్ us to be strong enough so that he can build a church. God will build, but make yourself strong. That is the message today. God wants a rock solid church. అలా ఇటుక మీద ఇటుక పెడితే గూలిపోయే సంఘం కాదు దేవునికి కావాల్సింది, బండ సంఘం కావాలి. అండ్ మై టైటిల్ ఈజ్ రాక్ చర్చ్. అంటే చర్చ్ సిటీలో ఉన్న రాక్ చర్చ్ కాదా, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాడు. రాక్ చర్చ్, పీటర్ అనే రాక్ చర్చ్ కావాలంటాడు దేవుడు. గాడ్ వాంట్స్ ఎ రాక్ చర్చ్. నువ్వు రాక్ సాలిడ్ గా అయినప్పుడు, ఎప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో, ఏ పేతురు అయితే 2-3 ముందట యేసయ్యని ఎరగనాడో ఆ పేతురు అపోస్తుల కార్యము ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోకి వస్తాలకి 2వ అధ్యాయము 22-23 వచనం అంటాడు. ఒకసారి చదువుకుందాం. 2 వచనాలు చదువుకుని ముగించేస్తాం పిల్లలు. ఇంకా చాలా ఉంది కానీ ఐ క్లోజ్ ఇట్ దేర్, ఎందుకంటే టైం అయిపోయింది. ఒకసారి ఇజ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయన తన వల్ల మెప్పుకున్న వాడిగా మీకు కనపరచెను అంటాడు. అప్పగింపబడినను అయినను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి అంటున్నాడు. యూ హ్యావ్ నేల్డ్ హిమ్ టు క్రాస్. ఎవరు? 1000 మంది మధ్యలో నిలబడ్డాడు. ఇప్పుడు ఏం భయం అంటే ఇప్పుడేం భయం లేదా? ఎందుకో ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఇప్పుడు శక్తిని అందుకున్నాడు, ఇప్పుడు విశ్వాసంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు పేతురు నిజంగా ఏ రాక్ అయితే అనుకున్నాడో దేవుడు అనుకున్నాడు, ఆ రాత్రిలో మలచబడ్డ పేతురు ఇప్పుడు నన్ను చంపుతారన్న భయం లేదు, ఇప్పుడు ఏమవుతుందన్న భయం లేదు. యేసయ్య గురించి ప్రకటించడానికి యేసయ్య రెడీ అంటాడు. అపోస్తలుల ముందుకెళ్తే యేసు ప్రభు విష్ణుని తీసుకెళ్ళి కొట్టినప్పుడు
they thought they are worthy of taking beating for God. దేవుని కొరకు శ్రమ పడ్డానికి మేము అర్హులు అని దేవుడు అంచాడని సంతోషపడ్డాడుగా చూస్తాం. ఎలా అలా భయపడ్డాడు, ఎలా మార్చాడు 50 దినాలు అంటే ఈ బికేమ్ సాలిడ్ రాక్. అందుకే దేవుడు అంటాడు, అప్పుడు సంఘం ఇంచుమించు ఆ దినమున అధ్యాయం అంటాడు కదా, 3000 మంది ఆ ప్రసంగముతో సంఘమునకు చేర్చబడ్డారు. 3000 with one message. ఇది కట్టడం అంటే సంఘం. ఎందుకు? ఇప్పుడు సంఘము రాయి మీద కట్టబడ్డది కాబట్టి, దేవుల్లో స్థిరంగా అయ్యాడు కాబట్టి. ఈరోజు దేవుడు నీలో నాతో 218వ సంవత్సరంలో 18th ఇయర్లో ద చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ బికమ్ ఏ రాక్ చర్చ్. ఒక బలమైన సంఘముగా కట్టి దేవుని యొక్క సంఘమును కట్టడానికి మనం సిద్ధపరచుకుంటాం. దేవుడే సంఘాన్ని కడతాడు. లెట్ us ప్రిపేర్ ourselves. Let us make strong ourselves in the faith. బలమైన వారిగా పేతుర్లా మార్చబడి పరలోకపు రెవల్యూషన్ పొందిన నీవు నేను వాటి ద్వారా బలపరుచుకొని దేవునికి అవకాశం ఇస్తాం. దేవా, నా మీద పేతురు మీద ఎలా కట్టావు, నా మీద నీ సంఘాన్ని నువ్వు కట్టుమైన ఒక బలమైన సంఘము ఈ పరిచర్లో సంఘముగా మేము బలంగా వాడబట్టు అనేక ఆత్మలు, నశిస్తున్న ఆత్మలు, నిత్య నరకానికి వెళ్తున్న ఆత్మలన్నీ కూడా నిత్య జీవములోకి నడిపించబడ్డారు. నీలాగా నా ద్వారా నడిపించబడ్డ రక్షణ తెలుగని వాడు, ఇంకా యేసయ్యను క్రైస్తవు దేవుడే అనుకుంటున్నవా, యేసయ్య అందరికీ దేవుడు, ఆయన నాకు కూడా దేవుడు, ఆయన నన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు, నన్ను రక్షించడానికి నా పాపములు నా శాపములు సిలువలో భరించాడు అని ఎరుగులాగున అలా ప్రకటించడానికి బలమైన సంఘం ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మలతిగా ప్రేమించు అపర్లోకి తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి ఉన్న చక్కని మాటలు నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నేను ఒక బలమైన సంఘము కట్టబట్టకు సహాయం తెచ్చి పేతురు అనే బంధం మీద నాయన ఏ రీతిగా మీరు కట్టారు ఆ రీతిగానైనా మేము కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి మా మీద నాయన ఈ సంఘము కట్టబట్టకు సహాయం బలమైన వారిగా మోల్చేయండి. పరిచయలో ఈ 18 సంవత్సరాలు ఇంకా బలముగా వాడుతుంది. గొప్ప దీవెన సంఘం పైన గమనించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.